హాయ్ గాయ్స్, సంక్రాంతి వచ్చేసింది. అందరికీ భోగి శుభాకాంక్షలు. కానీ ఈరోజు భోగి అంటే జస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ మాత్రమేనా? అసలు మన తాతల కాలం భోగి ఎలా ఉండేదో తెలుసా? అప్పట్లో భోగి అంటే ఒక ఎమోషన్. తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి ఊరంతా కలిసి రోడ్డు మీద పెద్ద భోగి మంట వేసేవాళ్ళు. ఇంట్లో ఉన్న పాత చేపలు, విరిగిపోయిన చెక్క కుర్చీలు అన్నీ మంటల్లో వేస్తూ పాత గతం పోవాలి, కొత్త వెలుగు రావాలి అని అనుకునేవాళ్ళు. ఇక పిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. తల మీద భోగి పళ్ళు పోస్తూ ఉంటే ఆ రేగిపళ్ళలో ఉన్న చిల్లరి నాణ్యాల కోసం ఎగపడటం ఒక పెద్ద అడ్వెంచర్. ఆ కుటుంబలు, ఆ ముగ్గులు, అదొక ప్యూర్ వైబ్. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ మయం. తెల్లవారుజామున నిద్ర లేవటం కష్టమైపోయింది. అపార్ట్మెంటుల్లో స్పేస్ లేక చిన్న డబ్బాల్లోనే, కుండీల్లోనో మొక్కుబడిగా మంట వేస్తున్నాం. అది కూడా చలి కాసుకోవటానికి కాదు, ఒక మంచి ఫోటో దిగి అది కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవటానికి మాత్రమే. ఫ్రెండ్స్, కాలం మారింది, టెక్నాలజీ మారింది, తప్పు లేదు. కానీ మన పండగ వెనుక ఉన్న ఆ ఆత్మీయతను మర్చిపోవద్దు. కేవలం ఫోన్ పరిమితం అవ్వకుండా సాంప్రదాయాన్ని గౌరవిద్దాం. ఈసారి భోగిని మన పెద్దవాళ్ళతో కలిసి ఆ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ జరుపుకుందాం. సంక్రాంతిని ఎంజాయ్ చేద్దాం.